మంచం చెప్పిన జోస్యం. చాలా కాలం కిందట కాంభోజపురంలో మల్లయ్య అనే ఓ వయసు మళ్ళిన వడ్రంగి నివసించేవాడు. ఓ రోజు మల్లయ్యకు ఓ విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో తానొక అందమైన పందిరి మంచం తయారు చేసినట్లు, ఆ మంచంపై ఎన్నో రుచులు గల రకరకాల పళ్ళు, కాయలు ఉన్నట్టు చూసి ఉలిక్కిపడి లేచాడు మల్లయ్య. సాయంత్రానికల్లా తనకు కలలోకొచ్చిన ఆ విచిత్ర మంచాన్ని అంగుళం కూడా తేడా లేకుండా తయారు చేశాడు. తర్వాత ఓ మంచి సుముహూర్తం చూసుకుని ఆ మంచం మీద పడుకున్నాడు మల్లయ్య. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది మల్లయ్యకు. కారణం, ఆ గదిలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. ఆ మాటలు తను పడుకున్న మంచం కోళ్ళ నుండి వినవస్తున్నవని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. మొదటి మంచం కోడు రెండో కోడుతో, మన గ్రామ కొత్వాలు గుర్రపు బండి రేపు కుంటిదవబోతోందే అన్నది. దానికి రెండో మంచం కోడు, అయితే కొత్వాలకు ఒక కాలు విరగబోతోందన్నమాట అన్నది జాలిగా. ఆ సంభాషణలో అర్థం కాకపోయినా ఆలోచిస్తూ కొంతసేపటికి నిద్రపోయాడు మల్లయ్య. తెల్లవారి యథావిధిగా తన పని తాను చేసుకోసాగాడు. ఇంతలో అటువైపుగా కొత్వాలు బండిలో వెళ్ళిపోతూ కనిపించాడు. గుర్రపు బండి వీధి మలుపు తిరిగిందో లేదో దబేల్మని పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే చచ్చాన్రోయ్ దేవుడా అంటూ కొత్వాలు కేక వినిపించింది మల్లయ్యకు. వెంటనే మల్లయ్య చేస్తున్న పని ఆపి పరిగెత్తుకెళ్లాడు. కొత్వాలు కింద పడి ఉన్నాడు. అతనిపై విరిగిన బండి చక్రం ఉంది. బండి చక్రం మీద పడ్డంతో కొత్వాలు కాలు విరిగింది. ఇదంతా జరిగిన పిదప మల్లయ్యకు రాత్రి తన్ను మంచంకోళ్లు హెచ్చరించడానికి కారణం అర్థమైంది. ఇటువంటి విపత్తులు ముందే గ్రహించి ప్రజలను ఆపదల నుండి కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు పందిరి మంచం మీద పడుకున్నాడు మల్లయ్య. సరిగా అర్ధరాత్రి రెండో జాము దాటుతుండగా మళ్లీ సంభాషణ మొదలైంది. మొదటి మంచం కోడు రెండో దానితో, నేస్తం, రేపు భూషయ్య గారి సూడిగేదే దిగుడుబావిలో స్నానం ఆడబోతోంది అంది. దానికి రెండోది, అయ్యో పాపం, సూడితో ఉందే, ఆ భగవంతుడే కాపాడాలి అంటూ అప్పటితో ఆ సంభాషణ ముగించాయి. మరునాడు ఉదయాన్నే మల్లయ్య భూపతి భూషయ్య ఇంటికి పరిగెత్తాడు. భూషయ్య చుట్ట కాల్చుకుని ఇంటి అరుగుపై కూర్చున్నాడు. అయ్యా, మీ గేదెలను సొమ్ముల కాపు తోలుకుపోయాడా అన్నాడు గాబరాగా మల్లయ్య. ఆ తోలుకుపోయాడు అన్నాడు. దానికి మల్లయ్య, కొంప ముంచారు బాబు, ఈ ఆల మీ సూడిగేదెకు ప్రమాదం ఉంది, వెంటనే మనుషుల్ని పంపి ఆ గేదెను తోలుకు రమ్మనండి అన్నాడు. ఆ మాటలకు భూషయ్య, అబ్బా ఏంటయ్యా, నా గేదెకు ప్రమాదం ఉందా, ఆ విషయం సరాసరి ఆ భగవంతుడు చెప్పాడా అంటూ మల్లయ్య మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. చేసేది లేక మల్లయ్య విచారంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూషయ్య స్నానం, పానం మొదలగు కాలకృత్యాలు ముగించుకుని పొలం బయలుదేరాలని సిద్ధమవుతున్నాడు. ఇంతలో భూషయ్య పాలేరు పరిగెత్తుకు వచ్చి, అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా, మన సూడిగేదే దిగుడు బావిలో పడిపోయి చచ్చిపోయిందయ్యా అన్నాడు. అంతే. ఆ మాటలు విన్న భూషయ్య స్థాణువైపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. మల్లయ్య హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మల్లయ్య మాటలు నమ్మి ఉంటే తన బంగారం లాంటి గేదె నీటిపాలు అయ్యేది కాదు అని పశ్చాత్తాపపడ్డాడు. తన పరిస్థితి ఇతర గ్రామస్తులకు రాకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఈ విషయం ఊరంతా దండోరా వేయించాడు. అది మొదలు మల్లయ్య గ్రామస్తులను ఏ విషయంలో హెచ్చరించినా పెడచెవిని పెట్టకుండా తప్పకుండా పాటించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ ఊరి మహారాజు గారి చెవిని పడింది. వేగులు చెప్పింది విని మహారాజు, మంత్రివర్య, ఆ వడ్రంగిని వెంటనే సంస్థానానికి రప్పించండి అని చెప్పాడు కామభూపాలుడు. సైనికులు పోయి సభా సమయానికి మల్లయ్యను తీసుకువచ్చి సభామందిరంలో ప్రవేశపెట్టారు. నువ్వేదో రాబోయే విపత్తులను ముందుగానే చెప్తున్నావని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది కేవలం కాకతాళీయంగా చెబుతున్నావా, లేక ఊహించి చెబుతున్నావా అని సూటిగా అడిగాడు మహారాజు. అందుకు మల్లయ్య, ప్రభు, నేను చెప్పేవన్నీ యథార్థాలు, కాకపోతే
నాకు మంత్రతంత్రాలేమీ తెలియవు. నా వద్ద ఓ విచిత్రమైన పందిరి మంచం ఉంది. అది స్వప్నంలో సాక్షాత్కరించింది. దాని ప్రకారం ఆ మంచాన్ని నేనే తయారు చేశాను. దాని మహిమ వల్లనే నేను ప్రజలకు ముందుగా జరిగే విపత్తులను చెప్పి వారిని ప్రమాద బారిన పడకుండా చేస్తున్నాను అన్నాడు వినయంగా. దానికి కామభూపాలుడు, ఆహా, అలాగా, అయితే అలాంటి మహిమగల మంచం నీలాంటి సామాన్యుడి వద్ద ఉండడం కంటే మాలాంటి మహారాజు వద్ద ఉంటేనే మంచిది. దాని ఆధారంగా మేం పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించగలం. ఏమంటావ్ అన్నాడు మల్లయ్య మొహంలోకి చూస్తూ. దానికి మల్లయ్య, చిత్తం ప్రభు, కానీ ఆ మంచం జరగబోయే విపత్తులను నర్మగర్భంగా చెబుతుంది తప్ప వాడుక భాషలో చెప్పదు. ఆ భాష నాకు మాత్రమే అర్థం అవుతుంది. కావలసి వస్తే ఆ మంచాన్ని నా వద్దే ఉంచి మీకు కావలసిన విషయాలు చెప్పగలను అన్నాడు. దానికి కామభూపాలుడు విపరీతమైన ఆగ్రహం చెందుతూ మల్లయ్యని చెరసాలలో బంధించి మల్లయ్య ఇంటికి భటులను పంపి ఆ పందిరి మంచాన్ని తెప్పించాడు. మంత్రివర్య, ఈ రాత్రి ఈ మంచంపై మేము శయనించి ఆ మంచం కోళ్ల కథ ఏమిటో వింటాం అన్నాడు. మహారాజుకు నచ్చచెప్పి లాభం లేదని మంత్రి మౌనం వహించాడు. ఆ రోజు రాత్రి కామభూపాలుడు మంచంపై శయనించాడు. సరిగ్గా అర్ధరాత్రి దాటిపోతుండగా మంచం కోళ్ల సంభాషణ మొదలైంది. 2 రోజుల్లో మహారాజుకు ముప్పు రాబోతోందని తెలిస్తే పాపం ఇలా ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదేమో. కప్పకాటు వల్ల రాజ్య భ్రష్టుడవుతాడు. ఆ కప్ప ఎన్నో రోజులుగా రాజుగారిని కాటేయాలని చూస్తోంది. పాపం ఇప్పటికి దాని కోరిక తీరబోతోంది అంది. అయ్యో, మరి దీనికి తరుణోపాయమే లేదా అంది మొదటిది. ఎందుకు లేదు, కాకపోతే ఆ కప్పను ముందే గమనించి బంధించాలి అంటూ సంభాషణ ముగించింది. ఇంకా ఏమైనా మాట్లాడతాయేమోనని రాజు చాలాసేపు ఎదురుచూశాడు. కానీ ఆ మంచం కోళ్లు ఏమీ మాట్లాడలేదు. తెల్లవారగానే మహామంత్రిని పిలిపించాడు కామభూపాలుడు. మహామంత్రి వస్తూనే, ప్రభు, రాత్రి మంచం కోళ్లు ఏమైనా మాట్లాడాయా అని అడిగాడు. దానికి కామభూపాలుడు, ఆ మాట్లాడాయి. వేటలో మహాభయంకరమైన క్రూరమృగాలను వేటాడిన మాకు ఓ అల్పప్రాణి అయిన మండూకం వలన ప్రమాదం ఉన్నదని చెప్పాయి. అయినా మహామంత్రి, మండూకం ఎక్కడా, మహావీరులమైన మేమెక్కడా? ఆ అల్పప్రాణి వలన మాకు గండమట పగలబడి నవ్వాడు కామభూపాలుడు. ప్రభు, మంచం చెప్పిన పలుకులు మనకు అవగతం కావాలంటే మల్లయ్య శరణ్యం. కనుక ఇప్పుడే వెళ్ళి మల్లయ్యకు ఈ విషయం చెప్పి మంచం చెప్పిన జోస్యం గూఢార్థమేమిటో కనుక్కుంటాను అంటూ కదిలాడు మంత్రి మహానందుడు. చెరసాలకు వెళ్ళి మల్లయ్యను కలుసుకున్నాడు. రాజుగారు రాత్రి విన్న విచిత్ర సంభాషణ గురించి చెప్పి రాబోయే విపత్తును తప్పించమన్నాడు. మల్లయ్య మంచం కోళ్ల మాటలను పదే పదే తలుచుకుని చాలాసేపు మౌనంగా ఆలోచించాడు. తర్వాత, అయ్యా, ఈ చుట్టుపక్కల మండూకం పేరుతో రాజ్యం ఏదైనా ఉందా అడిగాడు. దానికి మహామంత్రి కొంచెం సేపు ఆలోచించి, మన రాజ్య పొలిమేరల్లో ఉన్న అరణ్యం ఆవలి వైపు మండూకపురం అనే గొప్ప రాజ్యం ఉంది. దానిని సర్పకేతు అనే రాజు పాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి మనకు చిరకాల శత్రుత్వం ఉందని ముగించాడు మంత్రి. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది. మనం రాజుగారికి సాధారణ మండూకం వలన ముప్పు అనుకున్నాము. కానీ అది సరికాదు. ఇక్కడ మండూకం అంటే కప్ప కాదు, అదొక రాజ్యం. బహుశా ఆ రాజ్యం మన రాజ్యం మీదకు దండయాత్రకు సన్నాహాలు చేస్తుండవచ్చు. మీరు తొందరపడి మన సైన్యాన్ని సమాయత్తపరచాలి. లేదంటే ఆ సర్పకేతు మన రాజ్యాన్ని తప్పక కబళిస్తాడు అన్నాడు మల్లయ్య. వెంటనే మంత్రి అక్కడి నుండి బయలుదేరి రాజమందిరం చేరుకుని విషయం మహారాజుకు సేనానికి చెప్పి సేనలను సమాయత్తపరిచి చొరబాటుదారులను తిప్పికొట్టమన్నాడు. సర్పకేతు సేనలు అప్పటికే నగర పొలిమేరలు దాటాయి అడవిలోకి ప్రవేశించాయి. కానీ అంతకు ముందే కామభూపాల్ని సేనలు రహస్యంగా అడవిలో మాటువేసి సర్పకేతు సేనలను అంతమొందించాయి. కామభూపాల్ని కరకు కరవాలానికి సర్పకేతు తల ఎగిరిపోయింది. విజయంతో తిరిగి వచ్చిన కామభూపాలుడు తనను రక్షించిన మల్లయ్యని చెర నుండి విడిపించి అతని మంచాన్ని తిరిగి అతనికే ఇచ్చి పంపాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.